ఫిర్జాదిగూడ ఘటన ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. పోలీసులు తమ దైన శైలిలో అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ దొరుకుతున్న ప్రతి కోణంలో కూడా, ప్రతి క్లూను కూడా ఆళ్ళు అమూల్యంగా తీసుకొని దాంట్లో కేస్‌ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో మరి జరిగిన సంఘటన మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలువురుగా అంటే పలు రకాలుగా అక్కడ ఆలోచనలు చేస్తున్నారు. అక్కడేమన్నా అతీంద్రియ శక్తులున్నాయా? లేకపోతే ఏమన్నా ప్రయోగాలు జరిగాయా? లేదా వారుంటుంది పైన అంటే తేజస్విని ఉంటున్న పైన 2 లాడ్జీలు అక్కడ యాక్టివ్‌లో ఉన్నాయి కాబట్టి, సో, అక్కడ రన్నింగ్‌లో ఉన్నాయి కాబట్టి, అక్కడేమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరిగాయా? ఒకవేళ ఏమన్నా ఈ పిల్ల మీద అంటే ఈ చనిపోయిన మృతురాలు మీద ఏమన్నా అఘాయిత్యాలు జరిగాయా? సో, ఇందులో మరి ప్రధాన పాత్రధారులు ఎవరు? అనే కోణం కూడా మరి పోలీసులు అక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఇంత జరిగిన ఎపిసోడ్‌లో అక్కడ తల్లి ఎందుకని మాట్లాడడం లేదు? మీడియాతోటి ఎందుకు మాట్లాడట్లేదు? అంటూ కూడా మరి ఆమె తల్లేనా? లేకపోతే సవతి తల్లా? అన్న అనుమానాలు కూడా మరి మీడియాలో వినిపిస్తున్న క్రమం. సో, ఇదే క్రమంలో మనతో పాటు ఆ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సాయిదాసు శ్రీశైలం గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ అండి. సో, ఒక 4 రోజుల ముందు ఫిర్జాదిగూడలో ఒక 27 ఏళ్ల టెక్కీ అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అక్కడ తమ తల్లితోటి చేరడం జరిగింది. రోజుకి రూ. 3,500 అనే రెంటల్ పర్పస్ మీద అక్కడ చేరడం జరిగింది. సో, చేరిన తర్వాత కొద్ది రోజులకే ఈ విధంగా అమ్మాయి నగ్నంగా ఇంట్లోంచి పారిపోయి రావడం, అదేవిధంగా నడుచుకుంటూ గుడిలోకి వెళ్ళడం, గుడి దగ్గరలో ఉన్న ఉపాలయం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ లోపలికి గేట్లేసుకొని లోపల ఉండడం. సో, కొద్దిసేపటి తర్వాత ఆమె బయటికి రావడం. వచ్చేటప్పుడు అమ్మవారి చీరను కూడా అట్లాగే అట్టిపట్టుకొని తీసుకుపోవడం. ఒక 100 మీటర్ల దూరంలో ఉన్న మరి ఫిర్జాది చెరువులో కూడా ఆమె శవంగా తేలడం. ఇదంతా ఒక మిస్టరీగా మారింది. సో, ఈ ఘటన గురించి మీరేమంటారంటారు? నేను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ చూడడం నేర్చుకున్నాను. బాబాయ్ గారి ఈ సమస్య మీద అంతకుముందు అలవాటు లేదు. హ్మ్. సరే చూస్తూ ఉంటే అన్నీ ఇటువంటివి ఎక్కువగా చూడడం, మనసుని కలిచివేయడాలు జరుగుతూ ఉంటుంది. హ్మ్. నిన్న ఈ మీరు చెప్పినటువంటి ఫిర్యాదిగూడలో జరిగిన ఇష్యూ ఏదో తేజస్విని. నగ్నంగా హ్మ్. అనేసి హ్మ్. అసలు దాన్ని చూడగానే టైటిల్ చూడగానే నేను పక్కన పెట్టేసారు. పక్కన పెట్టేశాను. కానీ చూడలేదు. నిజాన్ని చూసే ధైర్యం లేదు. నిజం ఏం జరిగుండొచ్చు అన్న ఆలోచన రాలేదంటారా? లేదు. చెప్పాను గదా! మీకు మనం వీటి వైపు పట్టించుకుంటూ పోతే హ్మ్. అన్నీ అవే కనపడుతున్నాయి హ్మ్. ప్రస్తుతానికి. హ్మ్. మీలాంటి వాళ్ళు వాటి మీద సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యతగా చేసేవాళ్ళుంటారు. హ్మ్. మాలాంటి వాళ్ళు మా వయసుకు తగ్గట్టుగా మేము చేయాల్సిన పనులుంటాయి. హ్మ్. జపమో, తపమో హ్మ్. భగవంతుని మార్గంలో. హ్మ్. కాకపోతే మీలాంటి వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు దాని మీద అభిప్రాయం చెప్పమంటే రైట్. ఈ ఎపిసోడ్‌లో మరి తేజస్విని మీద ప్రయోగాలు జరిగాయా అన్న కోణంలో కూడా ఒక టాక్ నడుస్తుంది. మరి ముఖ్యంగా అర్ధరాత్రి పూట అంటే 12 దాటిన తర్వాత ఒక 27 ఏళ్ల అమ్మాయి అది కూడా బీటెక్ లేదా ఎంటెక్ చేస్తేనే మరి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లుగా ఉన్న పరిస్థితి. 6 నెలల క్రితం ఆమె బెంగుళూరులో జాబ్ చేస్తూ సో, ఉద్యోగం పోయిన క్రమంలో సో, విజయనగరం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్‌కొచ్చి హైదరాబాద్‌లో ఇక్కడ రోజుకు రూ. 3,500కు రెంట్ తీసుకొని తల్లితోటి ఉంటుంది. సో, తల్లితో పాటు కూడా ఎలా ఉంది అన్నది కూడా మరి ఇంకా పూర్తి వివరాలు రావట్లేదు. అయితే అకస్మాత్తుగా ఇంట్లో నుంచి అరుపులు, కేకలు, అటు తర్వాత ఆమె నగ్నంగా బయటికి రావడం. సో, అటుపక్క డోర్లు, ఇటుపక్క డోర్లు మూసుకొని ఉన్న తలుపులను కొట్టడం. అక్కడి నుంచి మరి టెంపుల్ దగ్గరికి పరిగెట్టడం. సో, అక్కడి నుంచి ఆమె మృతురాలుగా తేలడం. ఎలా తీసుకోవచ్చుంటారు ఈ ఘటన? మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో అరుపులు, కేకలంటున్నారు. హ్మ్. అది ఖచ్చితంగా అవి ఇంట్లో ఏదో వినపడ్డాయని పక్కింటి వాళ్ళు చెప్తున్నారు. అదే. హ్మ్. అలా చెప్పుంటే ఇంట్లో ఇంట్లో ఏదో గొడవ జరిగి ఉండాలి. హ్మ్. అది తల్లి బిడ్డల గొడవనా? హ్మ్. లేకపోతే ఇంకేమైనా గొడవనా అనేది హ్మ్. తెలీదు. హ్మ్. అది ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండేది ఆ అమ్మాయి, ఆ అమ్మాయి తల్లి అనుకుంటాను. ఇంట్లో ఏం జరిగిందనేది ఆ తల్లిని అడిగితే గాని విషయం బయటకొచ్చే అవకాశం లేదు. హ్మ్. హ్మ్. ఏదేమైనా జరిగిన ఘటన అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. హ్మ్. అది అందుకే నేను దాన్ని చూడడానికి ఇష్టపడకుండా హ్మ్. అంటే ఒక చిన్న వయసు అమ్మాయి, ఒక స్త్రీమూర్తి, ఒక అమ్మాయి చదువుకునే అమ్మాయి, సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి. ఇది ఫస్ట్ టైమ్ నాకు తెలిసి ఈ విధంగా నగ్నంగా ఒక స్త్రీ బయటికి పరిగెత్తుకొని రావడం అనేది హ్మ్. నేను ఫస్ట్ టైమ్ అనుకుంటాను. హ్మ్. ఇవి నేను అనుకున్నాను దాన్ని చూసి ఊహించింది ఈ హారరు మూవీసు ఇలాంటివన్నీ అది వెబ్ సీరీస్‌లు అవి ఈ వస్తుంటాయి. మధ్య ఎక్కువగా చూస్తున్నారు. హ్మ్. వాటిల్లో ఇటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. అలాంటి ప్రభావంతోటి ఆ అమ్మాయి ఏమన్నా అలా చేసిందేమో! అయ్యో! యువత ఈ విధంగా పాడైపోతుంది గదా! ఈ హారర్ మూవీస్ గాని, లేతే వెబ్ సీరీస్ గాని, ఇప్పుడన్నీ అవే. మొత్తం ఏమంటారు వాటిని? ఇన్వెస్టిగేషన్. హ్మ్. వీటికి సంబంధించిన సీరీస్ ఎక్కువగా వస్తున్నాయి. హ్మ్. అంటే మా మైండ్ సెట్ మారిపోయింది. హ్మ్.
ఈ రామాయణము, భారతము, భాగవతము చూసే రోజులు పోయినాయి అంటారా? వాటి గురించి చెప్తే వినే రోజులు కూడా లేవు. ఆటోమేటిక్‌గా వాటిని అలా స్వైప్ పక్కగానే చేయడం. ఇస్తాం, పక్కనేస్తాం. ఇటువంటి ఏవైనా వికృతమైనటువంటి, భయంకరమైనటువంటివి లేదా ఈ విధమైనటువంటివి చూడకూడనివి, వినకూడనివి వాటిని వినాలి అనే మానసిక స్థితి వచ్చింది. మంచి వాళ్ళకి, చెడ్డ వాళ్ళకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి. ఇది సమాజం యొక్క స్థితిని మనకు అద్దం పడుతుంది. చాలా చాలా ప్రమాదమైన స్థితిలో ఉంది మానవ జాతి అని అనిపిస్తుంది, ముఖ్యంగా భారత జాతి. ఇంతకుముందు ఎక్కడో అక్కడక్కడ కొంత చెడు కనిపించింది. అక్కడికి వెళ్ళి మనం వాళ్ళకి 4 మాటలు చెప్తే వాళ్ళు మార్చుకోవచ్చు అంట. చుట్టూ అదే వాతావరణం, మన ఇంట్లో కూడా అదే వాతావరణం. మన పిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి అదే ఒకప్పుడు ఇల్లు లోకంగా ఉండేవాళ్ళు, ఇప్పుడేమో సెల్ ఫోన్ లోకం లేకపోతే టీవీ లోకం. ఇది ఈ చిన్నపిల్లల యొక్క మానసిక స్థితిని విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మరి సెల్ ఫోన్ ఎక్కువ వాడి ఉండొచ్చు, సెల్ ఫోన్లో చూసే అవకాశం ఉందంటారా? అదే ఈ హర్రర్ మూవీస్ వాటి ప్రభావం అయి ఉండొచ్చు. 2 రకాల కోణాలు. ఒకటి, ఇంట్లో ఏదైనా ఇంటి వాళ్ళతోటి ఆమె సమస్య ఎదుర్కొని ఉండవచ్చు. దీని ఇంకో కోణంలో ఏదో చెప్తూ ఉన్నారు, ఈ క్షుద్ర పూజలు బయట వినిపిస్తుంది, అదే మరి అనుమానం వ్యక్తం చేస్తుంది. అదే అంటే దాదాపుగా క్షుద్ర పూజలు చేసే వాళ్ళు కూడా ఇటువంటి నగ్నంగా ఉండే వ్యవహారాలు కానీ, లేతే శవాల మీద చేసే ఏవో రకరకాలైన చెప్తుంటారు కదా, వాటి ద్వారా ఏదో శక్తులు వస్తాయి అని చెప్పేసి అటువంటి అవకాశం ఒకటి ఉందని వింటూ ఉన్నారు. ఇంకొకటి, ఆమె మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల అనేది అయి ఉండొచ్చు. దానికి ఈ హర్రర్ మూవీసా లేకపోతే ఈ సెల్ ఫోన్ ప్రభావమా అయి ఉండొచ్చు. మీరు చెప్పినట్టుగా లాడ్జీని కూడా అక్కడ నడుపుతూ ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయి మీద ఏదైనా దౌర్జన్యం ఎవరన్నా చేశారా, దాని ప్రభావం వల్ల ఏమైనా భయపడిపోయి పారిపోయిందా అనేది 3 రకాల కోణాల్లో సమాజం స్పందిస్తూ ఉందని అనిపిస్తూ ఉంది. మనం ఈ విషయాల్ని తీసుకున్నప్పుడు యువతకు, వాళ్ళ తల్లిదండ్రులకు మనం ఇవ్వగలిగిన సందేశం ఏంటంటే, పిల్లలకు మంచి నేర్పించండి, మంచి గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను చెప్పండి చిన్నప్పటి నుంచే. మన సనాతన ధర్మం, హిందూ మతంలో ఉన్న గొప్ప లక్షణాలను చెప్పండి. ఒక శివాజీ తయారాడంటే ఆయన తల్లి చెప్పిన రామాయణ, భారత, భాగవత ఆ గాథల ప్రభావం వల్ల ఆయన అంత గొప్పగా తయారాడంటారు. ఒక మహాత్మా గాంధీ అయ్యాడంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి నేర్పించినటువంటి సత్యరిచంద్ర ఇట్లాంటి గొప్ప గొప్ప పురాణ గాథలు వినిపించడం వల్ల వాటి తల్లిదండ్రుల యొక్క ప్రభావమే పిల్లల్ని బాగు చేసిన, చెడగొట్టిన అవుతుంది. రైట్. ఇక్కడ ఆ తల్లి ప్రవర్తన మీద కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె తల్లి కాదేమో, సవతి తల్లి ఏమో, అందుకనే దాని మీద స్పందించడం లేదు, లైట్గా తీసుకుంది, మాకు ఇది అలవాటే, మాకు తెలిసిందే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నట్టు కూడా బయట వినిపిస్తోంది. మీరు అన్నట్టు ఏదైనా ఈ మిస్టరీ వీడడం అంటే ఆ తల్లి చెప్పే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. మనకు వేరే అవకాశం అంటే ప్రశ్నించడానికి, కవర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళని కూడా మీరు వెళ్ళి మీ చావు మీరు చావండి, అయితే ఆ ఫిర్యాదు చెరువులో దూకి చావండి అంటూ కూడా చెప్పడం ఉంది. ఓకే, దీన్ని నేను నాకున్నటువంటి ఆలోచనతో నేను 2 రకాలుగా చెప్తాను. ఒకటి, ఇన్సిడెంట్ జరిగిన దాని నుంచి తేరుకోలేని వాళ్ళు దాని నుంచి ఒక బాధ, భయము, కోపము ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో జరిగిన వాళ్ళకి ఆ బాధ వేరే ఉంటుంది. ఆ సమయంలో మనం ఏదన్నా పోయి పలకరిస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తారు. కొంతమంది మంచి వాళ్ళు, సాత్వికులు అయితే విషయం చెప్తారు, ఇలా జరిగిందంటే. కొంతమంది అసలు దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక, ఏంటి ఈ అమ్మాయి ఇలా చేసింది, నాకు, నా కుటుంబానికి ఒక మచ్చ తెచ్చేలా చేసింది, ఇంత సమస్య తెచ్చింది అనే ఒక దానిలో రియాక్ట్ అయ్యే విధానాల్లో ఒక భాగం. చాలా మంది మీడియా సంస్థల వాళ్ళు అక్కడికి కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మరి ఆమె అందరిని చీకొట్టడం, అందరిని చిత్రించుకోవడం, తలుపులు దడేలమని మూసేయడం, లోపలికి వెళ్ళిన తర్వాత పాప్ మ్యూజిక్ పెట్టుకొని హై వాల్యూమ్ పెట్టడం టీవీ, అది జరిగిందట. ఒకవేళ అలాంటి రెండోది కూడా జరిగి ఉంటే ఆమె నేను చెప్పినట్టుగా బిడ్డ చనిపోయిన బాధలో ఉన్నటువంటిది కాకుండా ఆమె కూడా మానసికంగా బాగోలేదేమో. ఎవరన్నా చనిపోతే అది ఏ బిడ్డైనా కానీ, అన్న బిడ్డ కానీ, పెంచిన బిడ్డ కానీ చనిపోయినప్పుడు లోకం కోసమైనా కాస్త బాధ నటిస్తారు. అది లేకుండా ఆమె ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంది అంటే సమాజం అనుమానిస్తుందనే భయం అని ఉంటుంది. సో ఆమెకు కూడా మానసిక పరిస్థితి బాగోలేదేమో. ఈ సందర్భంగా మనం మన టీవీ ఛానల్ ద్వారా సమాజానికి ఇవ్వగలిగింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఇంత 21వ శతాబ్దంలో కూడా మాయలు, మంత్రాలు, తంత్రాలు మీరు నమ్ముతారా గురుగారు? నేను నమ్మను. నమ్మను అని అంటే నమ్మనని చెప్పాలి మనం. ఇప్పుడు నమ్ముతామని చెబితే మళ్ళీ అదే దారిలో ప్రయాణం చేస్తారు. ఓకే, బుద్ధ భగవానుడు దేవుడు ఉన్నాడా అంటే
లేడని చెప్పలేదు, ఉన్నాడని చెప్పలేదు. ఉమ్, దాన్ని అక్కడ ఆప్ చేశాడు అంతే. ఉమ్, అంటే ఆనాడు దేవుడి పేరు మీద జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యాలు, మోసాలు దృష్టిలో పెట్టుకొని దేవుడు అనే విషయాన్ని ఆయన పక్కన పెట్టేసి నువ్వే దేవుడు ఉమ్, అలా అన్నాడు. ఇప్పుడు కూడా ఈ 21వ శతాబ్దంలో కూడా మీరు అన్నట్టుగా ఈ హైదరాబాద్‌లో ఇప్పుడు కూడా ఈ మంత్రం చదివితే నీకు ఈ అద్భుతం జరుగుతుంది. ఈ నామం చదివితే నీకు ఈ అద్భుతం జరుగుతుంది. ఈ తాయెత్తు కట్టుకుంటే మీకు ఈ అద్భుతాలు జరిగిపోతాయి. ఈ ఆశ్రమానికొస్తే మీకు అన్ని శుభాలే జరిగిపోతాయి. నా ఆశీర్వాదం నేను చేయి పెడితే మీ నెత్తిన మొత్తం మీకున్నటువంటి మొత్తం పాపాలు, పుణ్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీరు మోక్షం పొందుతారు అని అటువంటి భావాల దగ్గరికి ఏమైనా వెళ్ళిన అవకాశం ఉందంటారా వీళ్ళు? అందుకే ఇలా ప్రవర్తించారు. అది ఇన్వెస్టిగేషన్‌లో తెలియాల్సిందే. ఆళ్ళకెవరైనా బాబాలతో సంబంధం ఉందా? హ్మ్. గురువులతో సంబంధం ఉందా? అనేది ఇన్వెస్టిగేషన్‌లో తేలినప్పుడు అంటే ఈమె ఖచ్చితంగా మానసిక స్థితి కూడా ఈ సంఘటన జరగడానికి ముందు ఆమెకు పీడకలలు వస్తున్నాయంటూ వాళ్ళ అమ్మకు చెప్పడం. ఓహో! ఆ పీడకలలో కూడా ఏదో రక్తం అని, రక్తంలా కనిపిస్తోంది, హ్మ్. భయాందోళనకు గురవుతున్నాను, ఓకే. ఎవరో నన్ను వెంటబడి తరుగుతున్నారు అంటూ కూడా ఓకే. అరిచిందంట. కలలో కూడా ఇట్లా వచ్చిందని చెప్పిందట. అలా ఉన్నప్పుడు ఆ కోణంలో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. హ్మ్. అది పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా తేలుస్తారు. హ్మ్. బట్ మనం చెప్పదలుచుకున్నది హ్మ్. ఈ మంత్రాలని నమ్మొద్దు, హ్మ్. తంత్రాలని నమ్మొద్దు. నీ శక్తిని నువ్వు నమ్ముకో. హ్మ్. నీ యొక్క విల్ పవర్ నమ్ముకో. హ్మ్. నీ ప్రవర్తన నమ్ముకో. నీ ఆలోచన విధానం, నీ ప్రవర్తన కరెక్ట్‌గా ఉంటే అదే నీ కానీ జీవితానికి మీరు చెప్తున్న మంచి మాటలు నేటి జనరేషన్ పట్టుకుంటుందంటారా? ఖచ్చితంగా తీసుకుంటుందంటారా? చాలా మంది ఉన్నారు సార్. హ్మ్. కాలేజీలో చదువుకునే యువత అంతా 100కి 90 మంది తమ యొక్క శక్తి సామర్థ్యాల మీద, తమ కష్టం మీద, తాము చదివే దాని మీద మా జీవితాలు నిలబడతాయి అనుకుంటారు గానీ, హ్మ్. ఈ మంత్రాల, తంత్రాల, తాయెత్తుల ద్వారా అనుకోరు. హ్మ్. ఇవన్నీ కూడా మాక్సిమం బలహీనమైన మనస్తత్వాలు ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. హ్మ్. పల్లె ప్రాంతం నుంచి పట్టణానికి వచ్చి జీవిస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థలో, వంశజ వ్యవస్థలో ఇటువంటి వాటిని నమ్మి హ్మ్. పోయేవాళ్ళు. అంతేగాని ఎక్కువ 90% చాలా కరెక్ట్‌గా తమ యొక్క కష్టం మీదనే తమ యొక్క జీవితం ఆధారపడి ఉందనే వాళ్ళే ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఆ వైపుగా నడిపించాలి తప్ప, హ్మ్. వాళ్ళు అనుకున్న ఫలితాలు రాలేదనో, అనుకున్న సీటు రాలేదనో, ఉద్యోగం రాలేదనో, ఈ గురువుల దగ్గరికి మంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు కట్టే స్వామీజీల దగ్గరికి తీసుకెళ్ళాలి అనే ఒక ఆ మాయలో పడ్డారంటే కుటుంబాలు నాశనం అవుతాయండి. రైట్. ఇప్పుడు ఒకవేళ ఆమె మీద ఏమన్నా ఈ ప్రయోగాలు జరగకుండా ఉంటే, లేకపోతే ఏమన్నా పూజలు చేయించకుండా ఉండుంటే, ఆమె గుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళేందుకు మరి గుడి విగ్రహాన్ని, అదేవిధంగా అమ్మవారి చీరని అట్లా ఎత్తుకుపోవడం ఎలా తీసుకోవచ్చుంటారు? మీరు చెప్పిన దాని ప్రకారం చూసినప్పుడు, ఆ పీడకలలు రావడాలు ఇవన్నీ దాన్ని బట్టి చూసినప్పుడు, హ్మ్. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగోలేని పరిస్థితుల్లో ఇలాంటిది జరిగి ఉండొచ్చు. హ్మ్. ఆ సమయంలో ఎటు పరిగెడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఏమీ తెలీదు. హ్మ్. ఎటు పడితే అటే పరిగెడతారు. హ్మ్. ఒకవేళ ఇటు పరిగెట్టిందనుకోండి, ఇటు హ్మ్. ఎందుకు పరిగెట్టిందని మనం విచారణ చేస్తాం. హ్మ్. కానీ ఎటో ఒక పక్కైతే పరిగెట్టాలి. ఓకే. అలా పరిగెట్టింది. ఆ పరిగెట్టిన సందర్భంలో విగ్రహం ఉన్నటువంటి ఆ చీర తీసుకోవడము, దాన్ని రావడము ఇవన్నీ కూడా జరిగాయి. మానసిక పరిస్థితి బాగాలేని పరిస్థితుల్లో జరిగినదనే నేను అనుకుంటున్నాను. హ్మ్. దీని వెనకాల ఇంకేదో వేరే పెద్ద ఉందేనికని నాకు తెలియదు. హ్మ్. ఆ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడానికి ఆ అమ్మాయి పెంపకం సరిగ్గా లేకపోవడం, ఆ అమ్మాయి సరైనటువంటి విధానంలో ఆలోచన ధోరణి లేకపోవడం, పిల్లలకి ఏదన్నా అటువంటి మానసిక పరిస్థితి సరిగా లేనప్పుడు తల్లిదండ్రులు చాలా బాధ్యత తీసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ జాగ్రత్తగా ఇప్పించే ఏర్పాట్లు చేసి హ్మ్. ఎందుకంటే ఈ చాలా జబ్బులండి నాకు తెలిసిన ఆధ్యాత్మికంగా కూడా అందరూ చెప్పడం శక్తులు, మహిమలు కూడా మానసిక శక్తులే. హుహు. హ్మ్. మనసుకు సంబంధించింది. హ్మ్. ఆ మనసు అనేది కొన్ని సాధనల ద్వారా, కొన్ని మంత్రోచ్చారణ ద్వారా కొంత ఏకాగ్రతతో లోపటికి వెళ్ళినప్పుడు ఆ మనసుకు ఆ శక్తులొస్తాయంటారు. రమణ మహర్షి లాంటి వాళ్ళు హ్మ్. ఈ మానసిక శక్తులు గాని, సిద్ధులు గాని ఇవన్నీ కూడా ఆత్మ సాక్షాత్కారం అడ్డుపడతాయి. వాటి జోలికి వెళ్ళొద్దు. వాటిని చూడొద్దు. పరమాత్మ సాక్షాత్కారానికి ప్రయత్నం చేసేవాడు ఎవడు గూడా ఈ సిద్ధుల జోలికి వెళ్ళడు అని. హ్మ్. మీకు రామకృష్ణ పరమహంస గారి ఉదంతంలో కూడా హ్మ్. సిద్ధులు ఒక అశుద్ధంతో హ్మ్. సమానం అని చెప్పి అమ్మవారు రామకృష్ణ పరమహంస గారికి చూపిచ్చారు. హుహు. కాబట్టి ఈ కాలంలో చాలా కాళికాదేవి. మంది కాళికాదేవి మాత. కాళికాదేవి మాత. హ్మ్. ఎందుకంటే ఆయన అల్లుడు ఒకాయన "నీకిన్ని శక్తులున్నాయి గదా! నువ్వేమంటే జరుగుతుంది. నువ్వు అమ్మవారి భక్తుడివి. నీకేమంటే జరుగుతుంది, తెలుస్తుంది. వ్యాపారం మొదలు పెడదాం. వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు చెప్తుంటే జరుగుతాయి గదా! సిద్ధులు ఉపయోగించొచ్చు గదా! డబ్బులు సంపాదించుకుందాం" అంటే ఆయన పరిశుద్ధుడు గదా! ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఆయన డబ్బును ముట్టుకోడాయన. డబ్బు తగిలితే ఆయన ఒళ్ళంతా మంటలు పుడుతుంది. అంత హ్మ్. వైరాగ్య పురుషుడు. హ్మ్. కాబట్టి ఆయన అమ్మవారిని రిక్వెస్ట్ చేస్తాడు. రాత్రి అమ్మవారితో మాట్లాడుతూ "వాడు ఇలా అంటున్నాడమ్మా, డబ్బులు సంపాదించాలంటాడు సిద్ధులు ఉపయోగించి. నువ్వేమంటావంటే" హ్మ్. ఆ రోజు స్వామి పడుకున్నప్పుడు కల్లో ఒక నల్లటి స్త్రీ హ్మ్. వెనక్కి తిరిగి అశుద్ధాన్ని విసర్జించటం అనేది ఓహ్! చూపించింది. అంటే సిద్ధులు అశుద్ధంతో సంబంధం అని హ్మ్. అది చూసి తర్వాత చెప్తాడు. అమ్మ హ్మ్. చూపించిందిరా హ్మ్. సిద్ధులనేవి అశుద్ధంతో సంబంధం లాంటివి వాటి జోలికి వెళ్ళొద్దన్న. కానీ హ్మ్. నిజమైన మహానుభావులు ఎవరు కూడా
ఆత్మసాక్షాత్కారం ఆత్మజ్ఞానం కోసం పోయేవాళ్ళు సిద్ధుల జోలికి వెళ్ళరండి. సిద్ధులు మాయలోకి ముంచుతాయి, ఉమ్, ప్రజల్ని మన వైపు ఆకర్షింపచేస్తాయి. ఉమ్, ఆ తర్వాత మనలో ఒక స్వార్థం బయలుదేరి ఉమ్, ఎప్పుడైతే నువ్వు సిద్ధులను ఉపయోగిస్తావో, ప్రజలను ఆకర్షిస్తావో, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంపాదిస్తావో, కీర్తి సంపాదిస్తావో, నీ సహజంగా వచ్చిన సిద్ధులన్నీ పోయి నువ్వు మళ్ళీ ఎంటీ అయిపోతావు. ఈ ఎంటీ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే, సిద్ధులు ఉన్నాయని దొంగ మాటలు చెప్తూ వాళ్ళని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్. చివరికి వాళ్ళ యొక్క అంతిమ దశలో వాళ్ళకి ఏ సిద్ధులు లేవు, సామాన్యమైనటువంటి వాళ్ళే అని లోకం గుర్తించేలా వాళ్ళ శరీరం వదిలిపెడతారు. కాబట్టి సిద్ధుల జోలికి వెళ్ళకూడదు అనేది గొప్ప గొప్ప మహానుభావులు చెప్పినటువంటిది. రైట్. ఇప్పుడు జరిగిన ఘటన కూడా మరి ఒక ఆడ మనిషి 20 ఏళ్ల ఆ అమ్మాయి ఇట్లా చేసిందంటే సాధారణంగా మనం చూస్తుంటాం. ఆడవాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఒకవేళ పరీక్షలో ఫెయిల్ అయ్యి కానీ, ప్రేమలో ఫెయిల్ అయ్యి కానీ, లేదా ఎవరో మోసం చేశారని కానీ, లేకపోతే ఇతరితర కారణాలు. కానీ ఈ జరిగిన సంఘటన చాలా వింత కొలుపుతోంది కదా! ఖచ్చితంగా. అర్ధరాత్రి పూట మరి నగ్నంగా బట్టలు లేకుండా రావడం, ఆ పరిగెట్టుకుంటూ వెళ్ళిన క్రమంలో మరి ఆలయంలోకి వెళ్ళడం. ఈ సీక్వెన్స్ ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగలేకుండా ఉండాలి. హ్మ్. ఇవి ఆమె చూసిన హర్రర్ మూవీస్ వలన, లేకపోతే వేరే గురువుల ద్వారా, వేరే ఈ స్వామీజీల ద్వారా అటువంటి కనెక్టివిటీ ఉండి హైదరాబాద్‌లో కూడా గల్లీ గల్లీకో దుకాణం ఉంది. ఉంటారని, గలిగే గురువులు, స్వామీజీలు, మంత్రాలు, తంత్రాలు ఇవి చేసేవాళ్ళు ఉంటారని, వాళ్ళ కారణంగా ఆ ఇంట్లో అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయా అనే కోణంలో కూడా ఆలోచించడం. ఈ కోణం అనేది ఉందా లేదా తర్వాత కానీ మనమైతే ఇటువంటి వాటిని అవాయిడ్ చేయండి. మంత్రాలు, తంత్రాలు, స్వామీజీలు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో మన జీవితాలు బాగుపడిపోతాయి, హ్మ్. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి, రోగాలు పోతాయి. ఇవన్నీ వదిలేసేసి మానవ ప్రయత్నం మీద నమ్ముకోండి. ప్రస్తుత సమాజం ప్రస్తుతం బాగలేదు. రైట్. ఇంకొక ప్రశ్న అండి. ఇప్పుడు ఒక నిమ్స్ హాస్పిటల్‌కో లేదా కేర్ హాస్పిటల్‌కో పేషెంట్ చూడటానికి వెళ్ళినప్పుడు లేదా వేరే ఊరు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు స్టే చేయడానికి అక్కడ కొన్ని ఇళ్ళ వాళ్ళు కూడా వాళ్ళకి లెట్ ఆఫ్ చేస్తుంటారు. కొన్ని ఓకే. రెంట్ మీద ఇస్తుంటారు. సో వాళ్ళు 2000, 3000 తీసుకుంటుంటారు. ఇదే సంస్కృతి అక్కడ కూడా ఉంది. అందుకనే ఆమె 3500 రోజుకి చెల్లిస్తూ నెల రోజుల పాటు ఉంటామని చెప్పి తీసుకోవడం. అంటే నెలకు దాదాపుగా ₹1,00,000 చిల్లర పైగా. సో ఏ కారణం ద్వారా ₹1,00,000 అక్కడ రెంట్ తీసుకున్నారు అన్నది కూడా తెలియాల్సి అది ఉంది. కూడా ఆ ఖచ్చితంగా మిస్టరీ ఏంటంటే? ఖచ్చితంగా పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా తెలుస్తుంది. హ్మ్. ఒక చిన్న ఫ్యామిలీ హ్మ్. నెలకు ₹1,00,000 పెట్టి ఉద్యోగం లేని లేని ప్రెజెంట్. ఫ్యామిలీ ఏం అవసరం, హ్మ్. అంత డబ్బులు పెట్టి ఉండాల్సిన అవసరం ఏంటి, నెల రోజులు ఉండాల్సిన అవసరం ఏంటి, హ్మ్. అంత శక్తి కెపాసిటీ వాళ్ళకి ఉందా, లేదా ఇంకెవరన్నా వాళ్ళకి సహాయం చేస్తున్నారా, Hmm. వేరే కారణాలతో వాళ్ళు ఏమైనా హైదరాబాద్ వచ్చారా, హ్మ్. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన పోలీసు వాళ్ళు చాలా, అందులో హైదరాబాద్ పోలీస్ అంటే చాలా చాలా పవర్ఫుల్ పోలీసులు అని నువ్వు వింటుంటారు, చాలా హ్మ్. కరెక్ట్గా చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ ద్వారా ఈ మిస్టరీ బయటకు వస్తుంది. హ్మ్. మనకు తెలిసినంత వరకు యువతకు ఒక మంచి సందేశం ఇద్దాం, హ్మ్. కుటుంబాలకు ఒక మంచి సందేశం ఇద్దాం, తల్లిదండ్రులకు ఒక మంచి సందేశం ఇద్దాం, పిల్లల్ని చక్కగా పెంచండి. మన పురాణాలు, మన యొక్క గాథలు, శాస్త్రాలు, ఆ శాస్త్రాల ద్వారా మగపిల్లవాళ్ళైతే స్వామి వివేకానందలా తయారు అంటే చేయండి. మన హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఉచితంగా వైఫై ఇస్తాం. మా హాస్టల్‌లో చేరండి. ఉచితంగా వైఫై లేకపోతే వేడి నీరు ఉంటుంది. మా హాస్టల్‌లో చేరండి అంటున్నారు కానీ ఉచితంగా మేము భగవద్గీత ఇస్తాం, రామాయణ పుస్తకాలు ఇస్తాం అన్న కల్చర్ లేకుండా పోయింది కదా అలా ఇచ్చే హైదరాబాద్. వాళ్ళ దగ్గర కూడా తల్లిదండ్రులు పంపరుగా. హ్మ్. తల్లిదండ్రుల మిస్టేక్, పెద్ద మిస్టేక్. హ్మ్. ఎక్కడికి వెళ్తే మా అబ్బాయికి మా అమ్మాయికి మంచి కాలేజీలో సీట్ వస్తుంది, హ్మ్. మంచి జాబ్ వస్తుంది, మంచి సంస్కారం నేర్పిస్తారు, Hmm. ఎక్కడికి వెళ్తే మా పిల్లలు బలమైనటువంటి దృఢమైనటువంటి శరీరము మానసిక స్థితితో తయారవుతారు, విలువలతో తయారవుతారు, హ్మ్. ఇవి ఎవరు ఆలోచించట్లేదు. హ్మ్. జీతం ఎక్కువగా ఏ కాలేజీలో చేరిపితే ఎక్కువ వేరే వేరే ఏమంటారు ఆ! జాబ్ మేళాలు జరుగుతాయా, క్యాంపస్ క్యాంపస్ ఇంటర్వ్యూస్. జరుగుతాయా, ఆ! ఏ కాలేజీలో చేరుతాయి, ఏ సీటు తీసుకొని చదివితే ఎక్కువ జీతం వస్తుంది, హ్మ్. డిమాండ్ ఎంతసేపు ఆర్థికపరమైన ఆలోచన విధానాలు తప్ప బిడ్డల యొక్క మానసిక పరివర్తన, మన సనాతన ధర్మం, మన హిందూ మతంలో బిడ్డలు ఎంత గొప్పగా పెరిగేవాళ్ళు. ఇందాక చెప్పినట్టుగా ఆగిపోయాం. స్వామి వివేకానందలాగా తయారు చేయాలని ఏ తల్లైనా భావిస్తుందా, హ్మ్. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తయారు చేయాలని ఏ తల్లైనా భావిస్తుందా, ఒక ఇందిరాగాంధీ లాగా దేశాన్ని పరిపాలించే తెలివితేటలు, సామర్థ్యం, శక్తి ఉండే స్త్రీమూర్తిలాగా తయారు చేయాలని చూస్తుందా? చిన్న తేడా వస్తే, హ్మ్. అనుకున్న సీటు రాకపోతే, అనుకున్న మార్కులు రాకపోతే సూసైడ్ చేసుకునే యెస్. యువతను తయారు చేస్తున్నాం. హ్మ్. భర్త ఒక చిన్న మాట అంటే
వెంటనే విడాకులు ఇచ్చేసి ఉమ్. స్త్రీ విడాకుల దాకా వెళ్ళట్లేదండి. అంటే ఒక డ్రమ్‌లోనో లేకపోతే వాళ్ళ ఒక్కొక్కరిలోనో లేదా చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా బయట వినిపిస్తుంది అది నేను ఏదో మహిళలు. దాంట్లో చూశాను. భర్తను చంపిన ఆడవాళ్ళు ఇంతమందేని హ్మ్. 560 మంది భర్తలు చంపారు భార్యలని చెప్పి, హ్మ్. లేదా భార్యలను చంపినటువంటి భర్తలని చెప్పి, హ్మ్. బిడ్డలను చంపుతున్న తల్లిదండ్రులని చెప్పి, యెస్. తల్లిదండ్రులని ముసలి వాళ్ళైనటువంటి తాతల్ని ఆస్తి కోసం చంపే మనవళ్ళని అవును. చెప్పి, ఇటువంటి సమాజంలో ఇవి చూసినప్పుడు నిజానికి మేధావి వర్గం అనేది ఏదో మనకున్న ఈ ప్రవచనకారులు నలుగురు కాస్త చెప్పడం వల్ల అంతో ఇంతో వాటిని రిసీవ్ చేసుకున్న అంటే ఆ నలుగురు ఆధ్యాత్మిక దారి వైపు తీసుకెళ్తున్నారు గానీ, మానసిక ధోరణిని చెప్తారు. మార్పు మన చేసే గరికపాటి గారు చెప్పే దాంట్లో మాక్సిమం హ్మ్. మానసిక ధోరణి లౌకికంగా సమర్థంగా ఎలా ఉండాలి అనేది కలిపి చెప్తారు తప్ప హ్మ్. మూఢనమ్మకాలను ప్రోత్సహించేలా ఉండదు. అంటే నేటి జనరేషన్‌కి మరి ఎస్. వారి పేర్లు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అవును. అది అవును. అంటే ఈ టీవీ ఛానల్ వచ్చాకనే అంతో ఇంతో అంటే ఏదైనా ఒకటి సార్ ముందు మనం దాన్ని తీసుకోవాలి. మనం బాగుపడాలి. మంచి మార్గంలోకి వెళ్ళాలి. మనం బాగుపడాలి. నా బిడ్డలు బాగుపడాలి. రైట్. బాగుపడడం అంటే ఏంటి? హ్మ్. మంచి లక్షణాలతో, మంచి క్యారెక్టర్‌తో జీవించడం, బాగుపడ్డం అనుకుని తల్లిదండ్రులు తయారు కానంత వరకు ఓకే. కష్టం. హ్మ్. మనకున్నారు ప్రవచకులు, గొప్పవాళ్ళు ఉన్నారు చెప్పేవాళ్ళు. అది నాకు కావాలి. నాకు, నా కుటుంబానికి అది నా బిడ్డలకు ఉపయోగపడుతుంది. హ్మ్. అది నా బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. భవిష్యత్తులో మా మీద గూడా వాడు గౌరవంగా, ప్రేమగా చూసుకునే మానసిక స్థితిని వాడిని తయారు చేస్తుంది. అటువంటి వాడు సమాజానికి ఉపయోగపడతాడు. నా బిడ్డ సమాజానికి ఉపయోగపడేలాగా మంచివాడిగా ఎదగాలనుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? రైట్. ఇక చివరి ఆఖరి ప్రశ్న ఏంటంటే, అక్కడ వినిపిస్తున్న మాట, అక్కడ వినిపించిన మాట, ఆ పక్కింటోళ్ళు, ఈ పక్కింటోళ్ళు కూడా చెప్తున్న మాట, స్థానికులు చెప్తున్న మాట. అక్కడ ఆ 2 ఫ్లోర్స్‌లో అంటే మూడవ ఫ్లోరు, నాలుగవ ఫ్లోర్‌లో కూడా మరి లాడ్జీ నిర్వహిస్తున్నారు కాబట్టి, అక్కడ అరుపులు, కేకలనేవి ఇక్కడ వస్తూ ఉంటాయి మాకు సర్వసాధారణం గాని, ఏమన్నా ఒకవేళ అక్కడ ఏమన్నా అత్యాచారం చేయడానికి, అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించారేమో అమ్మాయి మీద, తేజస్విని మీద అంటూ కూడా బయట వినిపిస్తున్న మాట. ఫైనల్‌గా దీని మీద ఏమంటారు? మనకు కుటుంబాలు నివసించే మధ్యలో ఏరియాస్‌లో. హ్మ్. ఈ లాడ్జెస్ నిర్వహించే పరిస్థితి వచ్చింది. హ్మ్. ఎందుకంటే హైదరాబాద్ మహానగరం అయిపోయింది. హ్మ్. 1,00,00,000 పైన దాటిపోయిన జనాభా ఉంది. అదే నెలకు ఒక 12,000, 15,000 ఇచ్చేదానంటే ఒక రోజుకి, 2 రోజులకే వచ్చేస్తున్నాయి పైసలు. వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సొంత ఇళ్ళను కూడా హ్మ్. అలాగే హాస్టల్స్ గానో, లేకపోతే లాడ్జెస్ గానో, లేకపోతే ఇంకొక రకంగా అవును. అలా మారిపోయిన పరిస్థితుల్లో హ్మ్. ఎవరొస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఎటువంటి వాళ్ళు, ఏం జరుగుతుంది అని హ్మ్. చూసే పరిస్థితి లేదు. ఎవరికైనా రిపోర్ట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. హ్మ్. కాబట్టి ఈ విషయంలో పోలీసు వాళ్ళు మాత్రం ఏదైనా చేయగలుగుతారు. అంటే ఈ కుటుంబాలు నివసించే, ఫ్యామిలీస్ రైట్ నివసించే అండి. చోట ఈ లాడ్జీలు నడిపే వ్యవస్థ అనేది చూసుకోవాలి. అలాగే ఆడపిల్లలు హ్మ్. వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైనా దిగాలి అంటే హ్మ్. సేఫ్టీ ప్రదేశంలో దిగడం, హ్మ్. అది ఎంతవరకు సేఫ్టీ అనేది కూడా వాళ్ళు చూడాలి. వాళ్ళ తల్లిదండ్రులు చూడాలి. ఎక్కువగా ఇప్పుడైతే బాగా జాగ్రత్తలు ఎక్కువ తీసుకొని మనం బతకవలసిన సమాజంలో ఉన్నామండి. హ్మ్. కేర్‌లెస్‌గా పిల్లల్ని వదిలేయడం గానీ, కేర్‌లెస్‌గా మనం వచ్చి ఎక్కడో చోట ఎలాగో బతికేద్దాంలే అని గానీ, అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాల్సిన అవసరం ఉంది. అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంది. పిల్లలకి అనేక రకాలైనటువంటి మంచి మంచి సంస్కారాలు దగ్గర తల్లిదండ్రులు నేర్పించాల్సిన అవసరం ఉంది. హ్మ్. తండ్రి సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చొని, ఆ! తల్లి సెల్ ఫోన్ చూసుకొని కూర్చొని, పిల్లలు సెల్ ఫోన్ చూసుకొని అంటే నేటి కూర్చుంటే పరిస్థితి ఎలా ఉందంటే తల్లి, తండ్రి ఇద్దరు ఉద్యోగస్తులైనప్పుడు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు హ్మ్. సో ఇల్లుగా కాకుండా ఒక లాడ్జిలా మారిపోయింది. హ్మ్. సాయంత్రానికొచ్చి తినడం, హ్మ్. పడుకోవడం, ఉన్నామా, వెళ్ళిపోయామా, హ్మ్. ఉద్యోగం చేసుకున్నామా హ్మ్. అని. మరి పిల్లల పరిస్థితి ఎలా ఈ అన్నది ఈ ప్రశ్న. ఆండ్రాయిడ్ ఫోన్ రాకముందు మీరు చెప్పినటువంటి ఆ పరిస్థితే ఘోరమని చెప్పేవాళ్ళు. హ్మ్. ఇద్దరు డ్యూటీలకెళ్ళి సాయంత్రం వచ్చేసరికి ఓపిక లేక హ్మ్. పిల్లలకు చూసుకోవడం గానీ, వాళ్ళకి నేర్పించాల్సింది నేర్పించడం గానీ, హ్మ్. ఏం జరిగిందిరా స్కూల్ ఎలా నడుస్తుంది? స్కూల్‌లో ఏం జరిగింది? అని రైట్. ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం గానీ లేకుండా రైట్. జీవిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఈ ఫోనొచ్చిన తర్వాత హ్మ్. ఇంటికొచ్చిన తర్వాత కూడా హ్మ్. ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకొని కూర్చుంటే ఖచ్చితంగా ఒక మెంటల్ సమాజం తయారయ్యే పరిస్థితిలో మనం ఉన్నాం. రైట్ మరి అండి. దాని నుంచి ఎలా బయటపడాలి అనేది మీలాంటి వాళ్ళు రైట్. ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ వెల్ సెడ్. ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ మంచి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేపిస్తూ మీ బాధ్యతగా మీరు చేస్తే సమాజం మీకు రుణపడి ఉంటుంది. రైట్. మొత్తం మీద సాయిదాస్ శ్రీశైలం గారు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించారు. తల్లిదండ్రులు మరి అనాథలుగా పిల్లలు మార్చవద్దు.
వారి యొక్క మానసిక వ్యధ, మానసిక బాధలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పట్టించుకోవాలి, విచారించాలి. సో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా, ఎంత ఐటీ జాబులు చేస్తున్నా సరే వారిని చూడవలసిన రీతిలో చూడకుండా ఉంటే, వాళ్ళు కరెక్ట్‌గా వాళ్ళతో వ్యవహరించకపోతే సో ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉందంటూ. సో మొత్తం మీద ఫిర్యాది కూడా ఘటన ఏదైతే ఉందో ఇది మరి మొత్తం మీద హైదరాబాదే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటనలో మిస్టరీని చేర్చేందుకు, ఛేదించేందుకు మరి ఇక్కడ పోలీసులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సో నిజాలను వెల్లడి చేయాల్సింది, వెల్లడి చేసేది, నిజాలను బయటకు కక్కించేది పోలీసులే. ఆ పోలీసులే మనకు త్వరలోనే దానికి సంబంధించిన మిస్టరీని ఛేదించాలి, ఛేదించబోతున్నారంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.